హలో నమస్తే అందరికీ. అష్టైశ్వర్యాలు సిరి సంపదల కోసం, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మి వ్రతం పూజా విధానం మీకోసం. దానికి కావలసిన సామాన్లు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. హిందువులు ప్రతి ఇల్లు పూజలు వ్రతాలతో ఆధ్యాత్మిక శోభతో సంచరించుకుంటూ ఉంటుంది. శ్రావణ మాసంలో పూజకు కావలసిన వరలక్ష్మీదేవి పూజకు అలాగే మంగళగౌరి వ్రతం పూజకు కావలసిన సామగ్రి ఈ వీడియోలో. శ్రావణ మాసం మొదలైందంటే ప్రతిరోజు కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే శ్రావణ సోమవారం శివయ్యకు పూజను, అలాగే మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని, అలాగే శ్రావణ శుక్రవారం ఎస్పెషలీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటారు. శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మీదేవికి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అయితే ఆగస్టు 16వ తేదీ 2వ శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ ఆచరించడానికి శుభప్రదం అని చెప్పి పండితులు నిర్ణయించారు. దీనికోసం కావలసిన సామగ్రి చూద్దాం. ఈ వీడియోలో చూపిస్తున్నవి గోమేదక చక్రాలు. మన సకల దేవతలకి ఆవుని హిందూ సాంప్రదాయ ప్రకారం అష్టలక్ష్మిగా పూజిస్తాము. కాబట్టి గోమేదక చక్రాలతో మనం లక్ష్మీదేవి పూజ, వరలక్ష్మీదేవి పూజలో కనీసం ఒక 4 గోమేదక చక్రాలు వాడినా కూడా శుభప్రదంగా ఉంటుంది. అలాగే మన ఇంట్లోని కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ ప్రతి అష్టోత్తరానికి ఒక్కొక్క కాయిన్ చొప్పున 108 వినియోగించుకోవాలి. అలాగే ఈ కనిపిస్తున్న తామర గింజలతో కూడా మనం అష్టోత్తరం చేస్తే చాలా మంచిది. అలాగే వెండి పుష్పాలు 108 నామాలకి 108 అష్టోత్తరం చేస్తే మంచిది. ఈ కనిపిస్తున్నవి ఎర్రగా ఉన్నాయి కదా, అవి గులివింద గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. అలాగే తామర గింజలన్నా కూడా చాలా ప్రీతి. అవి నేను 108కి మించే తీసుకున్నాను. ఎప్పుడైనా మిస్ అవుతాయని చెప్పి ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి వేద్దామని చెప్పి. ఇవైతే మీకు చూపిస్తున్నవైతే చిట్టి గాజులు, ఎరుపు, పసుపు, అలాగే పచ్చ 3 రంగులతో కలిపిన చిట్టి గాజులు. ఇవి కూడా ఒక్కొక్క కలరు ఒక్కొక్కటి 108 ఉంటాయి. వారి సహస్రం చేసినప్పుడు అయితే అవి ప్రతి ఐటెం కూడా యూజ్ అవుతాయి. అలాగే అమ్మవారి వ్రతం బుక్లో అమ్మవారి అష్టోత్తరం అలాగే కథా వివరాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. అలాగే పసుపు, కుంకుమ. వీటిలన్నిటినీ కూడా మనం ఒకేసారి యూజ్ చేయలేము అని అనుకుంటే మన ఇంటిల్లిపాది కూడా కూర్చొని పూజలో వ్రతం చేస్తున్నప్పుడు సహస్రం కానీ అష్టోత్తరం స్టార్ట్ చేసిన ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం మనం అమ్మవారి దగ్గర పూజ చేయవచ్చు. అలాగే రోజ్ వాటర్ తీసుకున్నానండి. ఇది నేను పసుపు అది కలపడానికి వాటర్ అయితే వాడను, రోజ్ వాటర్ తీసుకున్నా. అలాగే అమ్మవారు అలంకరించిన తర్వాత సెంటు, ఇది అమ్మవారికి అత్తర్ అంటాం వాటిని. అలాగే దారప్రియులు, ఇవేమో గుండు చెక్కలు, ఒకటి పోక చెక్కలు, ఒకటేమో గుండు చెక్కలు, ఒక్కలు అంటాము. ఇవైతే పోక చెక్కలు, మామూలు నార్మల్ పోక చెక్కలు తాంబూలాలకి అలాగే అమ్మవారికి మనం సమర్పించినప్పుడు కూడా ఉన్న ఒక్కలు అమ్మవారికి అయితే చాలా ప్రీతి. అమ్మవారి ప్రతిమ అండి, ఇది 500 పడింది. ఇది ప్రతిమ చూసారా ఎంత అందంగా ఉందో. అమ్మవారికి అలంకరించుకున్నప్పుడు మొహం పెడదామని ఇది కూడా తీసుకురావడం జరిగింది. 500 నుంచి కొన్నాను. అలాగే కొబ్బరికాయ మనం కలసం ఏర్పాటు చేసి అమ్మవారి ప్రతిమ పెడతాం. అమ్మవారి ఫేస్ చాలా అందంగా ఉందండి, నాకు బాగా నచ్చింది. తర్వాత ఏమో మనం ఆకు చెక్క మన తాంబూలాలకి అలాగే అమ్మవారికి కూడా సమర్పించడానికి ఆకులు చెక్కలు కూడా నేను తీసుకున్నాను. ఇవైతే పసుపు కుంకుమ డబ్బాలండి. ప్యాకెట్లు కూడా వస్తాయి 2 రూపీస్కి, కానీ ఇది ఒక్కొక్కటి అయితే 10 రూపీస్ పడుతుంది. ఆ బంచాల 50 రూపీస్ 10 ఉన్నాయి. అందులో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఉంది. అవి కూడా బాగున్నాయి మన తాంబూలాలు ఇవ్వడానికి. ఏమో సాంబ్రాణి, ఇది మాత్రం జవ్వాదు. ఈ జవ్వాదు గ్రీన్ కలర్ లోని GN 1917 ఈ జవ్వాది మంచి సువాసన వస్తుంది. ఇది కూడా నేను తీసుకున్నాను. ఇది కూడా MRP రేట్కే తీసుకున్నాను, చాలా బాగుంటది. అలాగే పచ్చకర్పూరం, ఇది 20 రూపీస్కి తీసుకున్నాను. పచ్చకర్పూరం అమ్మవారి పూజలో ఉపయోగిస్తే చాలా మంచిది. ఇక శుభప్రదంగా మన వరలక్ష్మీదేవి పూజ అంటే నూనె అయితే వాడమండి. ఇది ప్రతిదీ నెయ్యి ఒత్తులు కూడా నేను తెచ్చుకున్నాను. అవి సైకిల్ బ్రాండ్. ఇలాగా మనకి పువ్వొత్తుల్లా తయారయ్యి వచ్చింది. మనకి డబ్బా రూపంలో దొరుకుతుంది. 100 రూపీస్ ఉంటుంది. ఇది ఈ మొత్తం మనం ఒత్తులు దీపారానికి చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఆర్తలు ఇచ్చుకోవడానికి కూడా ఈ ఒత్తులు చాలా బాగున్నాయండి. వెలిగించడానికి సూపర్ గా ఉన్నాయి. సైకిల్ బ్రాండ్ ఇవి.
గౌరీదేవి పూజ అయినా వరమహాలక్ష్మి పూజ అయినా సరే ఆవు నీటితో చేస్తే అది చాలా శ్రేయస్కరం అండి. ఒకవేళ వీలు కాలినప్పుడు నువ్వుల నూనె వాడుకోవచ్చు. అలాగే ఇది అష్టదళ చూర్ణం మంచి గంధం అండి. అష్టదళ గంధం ఇది మన టూత్ పేస్ట్ లాగే ఉంటది. పేస్ట్ చాలా బాగుంటది. ఇంక ఇది మనం వాటర్ వేసి కలపవసరం లేదు. కాశీ తులసి మిక్స్ అయ్యి ఆ అష్టజల చందనం మిక్స్ అయ్యి వస్తుంది. మంచి సువాసన వస్తుంది. చందనం కూడా ట్యూబు ఇది 60 రూపీస్. అలంకరణకైతే నేను ఒక ట్యూబ్ తీసుకున్నాను. ఇది అమ్మవారి ఫోటోలకు కానీ కలసానికి కానీ పెడితే మంచి సువాసన వస్తుంది. అలాగే రెడ్ కలర్ జాకెట్ ముక్క పీఠంపై వేయడానికి సపరేట్గా తీసుకున్నాను. అలాగే ధూప్ స్టిక్స్ నేను ఆల్రెడీ ఇందాక మీకు గూగుల్ చూపించాను కదా, అది ఇందులో వేసి వెలిగిద్దామని చెప్పి ఇవి కూడా సైకిల్ బ్రాండ్ 40 రూపీస్ అండి. ఇవి కూడా తీసుకున్నాను. అలాగే జిఆర్బి నెయ్యి తీసుకున్నాను అమ్మవారి రోజు కోసం. బాగుంటుందండి జిఆర్బి నెయ్యి. ఇది కూడా 100 రూపీస్ తీసుకున్నాను. ఇక గాజులు అష్టోత్తరానికి అన్నీ మీకు అవన్నీ కూడా చూపించినట్టు ఈ వస్తువులు కూడా ప్రతి నామానికి ఒక్కొక్కటి అమ్మవారిని వేస్తూ సమర్పిస్తూ అలాగే నామాలన్నీ చదువుకుంటూ అలాగే కథ చేయడం గురించి ఈ వస్తువులు అయితే తీసుకోవడం జరిగినది. ఈ గుళ్ళవింద గింజ అలాగే గవ్వలు ఎస్పెషల్లీ అమ్మవారికి ఎందుకు ఇష్టం అంటే అమ్మవారు లక్ష్మీ క్షీర సముద్ర రాజతని అంటే అమ్మవారు సముద్రం నుంచి పుట్టింది అంటే సముద్రం నుంచి ఉద్భవించింది. కాబట్టి సముద్రంలో దొరికే వస్తువులతో ఏదైనా మనం పూజించిన అదే కల్లుపు కానీ ఇలా గవ్వల రూపంలో అమ్మవారిని పూజించి ఆ రోజు మన గవ్వల సౌండ్ అలాగే కాయిన్స్ సౌండ్ కూడా చేసి అమ్మవారు అయితే చాలా సంతోషించి అమ్మవారి కన్నా కటాక్షాలు ఎప్పుడు మనపై కలిగేలాగా చేస్తారు. ఎస్పెషల్లీ గవ్వలంటే అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి. సముద్రంలో దొరుకుతాయి కాబట్టి. అలాగే గోమేధిక చక్రాలు. గోవు అంటే సకల దేవతలకి నిలయం. ఆవులోని సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమేధిక చక్రాలతో కూడా అమ్మవారిని పూజించిన సకల శుభప్రదం. అమ్మవారికి పట్టు చీర కూడా నేను తీసుకున్నానండి. ఇది నూతన వస్త్రం సమర్పించాలి కదా, అలాగే అమ్మవారికి అలంకరిస్తాం కదా అని చీర కూడా నేను తీసుకున్నాను. ఇది పట్టు చీర. తర్వాత ఇది ఎలా అలంకరించాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వస్తువులన్నిటితో కూడా అమ్మవారిని పూజకైతే వినియోగించడం జరుగుతుంది. అవి నేను ఎలా యూజ్ చేశాను మీకు తర్వాత వీడియోలో మీకు ఫర్దర్ చూపిస్తాను. ఈ వస్తువులే కాకుండా ఇంకా మనం ఫ్రూట్స్ అలాగే పువ్వులు అలాగే స్వీట్స్ మనం ఏమైనా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాలంటే నైవేద్యాలు ఇవన్నీ కూడా అమ్మవారికి మన సొంతంగా తయారు చేసి సమర్పించి పూజనైతే అంగరంగ కంప్లీట్ చేసుకుందామండి. అలాగే మీకు కూడా నచ్చితే ఈ వీడియో ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా. ఈ ముందుగా మీరు ఎక్కువ కొనుక్కోలేము అని అనుకున్నా సరే ఒక 6 నుంచి 8 అయినా సరే కొనుక్కొని అమ్మవారి పాదాలపై సమర్పించి అమ్మవారి అనుగ్రహం పాత్రులు కాగలరని మరీ కోరుకుంటున్నాను. ప్రస్తుత కాలం బాగా మారిపోయినా కానీ పూర్వకాలం ఆచారాలు వ్యవహారాలు మానుకోలేదు కదా మనం. వీటిని వినియోగించడం వల్ల లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలనే ప్రయత్నించే ప్రతి ఒక్కరూ కూడా ఈ గురువింద గింజ వాడండి. ఈ పూజలో అమ్మవారి అనుగ్రహం కంపల్సరీగా ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇస్తాయి. అలాగే మనకి ఇంటికి ఉన్న సకల వాస్తు దోషాలు కూడా పోతాయి. ఈ గులివింద గింజలో ఎరుపు నలుపు చాలా ముఖ్యమైనవి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈ వస్తువుల్లో మీకు ఏ వస్తువు నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ కూడా తెలియచేయండి. అలాగే మీరు ఏది వాడారు